మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2024లో జూన్ 1వ తేదీన హనుమంతుని జయంతి రాబోతుంది. ఈ రోజున ఏ రంగు బట్టలను వేసుకుంటే అదృష్టం కలిసి వచ్చి ఎలా ఐశ్వర్యవంతులు అవుతారో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. హనుమంతుడు అంజనాదేవి కేసరి యొక్క పుత్రుడు. ఈ సంవత్సరం వైశాఖ బహుళ దశమి రోజున హనుమాన్ జయంతి ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. హనుమాన్ జయంతి రోజున ఏ రంగు చీరను కట్టుకోవటం వలన ఎలా అదృష్టవంతులు అవుతారో తెలుసుకునే ముందు హనుమ తోకకు గంట ఎందుకు ఉంటుంది, అసలు ఆ గంట ఎలా వచ్చిందో తెలిపే కథను విందాం. తండ్రి ఆజ్ఞ మేరకు వనవాసం వెళ్ళిన శ్రీరామచంద్రుడు అక్కడ సీత అపహరణ జరిగిన విషయం మనకు తెలిసిందే. ఇలా సీత అపహరణ జరిగిన తర్వాత వానరుల సైన్యంతో శ్రీరామచంద్రుడు లంకపై యుద్ధానికి వెళ్తాడు. అయితే ఈ యుద్ధంలో పాల్గొనడం కోసం ఎంతోమంది వానరులు వారి కుటుంబ సభ్యులకు వీడ్కోలు పలికి బాధతో యుద్ధంలో పాల్గొనడానికి వస్తారు. ఆ సమయంలో శ్రీరామచంద్రుడు తన కోసం వీరి ప్రేమను త్యాగం చేస్తూ ఉన్నారని భావించి అక్కడ ఉన్న వానరులందరికీ కూడా ఇలా మాట ఇస్తాడు. యుద్ధ భూమికి ఎంతమంది అయితే వానరులు వెళ్తూ ఉన్నారో అంతేమంది తిరిగి వస్తారని, ఎవరి ప్రాణాలకు ఎలాంటి హాని జరగకుండా తీసుకువస్తానని శ్రీరామచంద్రుడు వానర కుటుంబాలకు మాట ఇచ్చాడు. అలా యుద్ధంలో 1000 సింహలీక అంటే మరగుజ్జు కోతులు పాల్గొన్నాయి. అలా యుద్ధ భూమిలో భయంకరంగా పోరాటం జరుగుతున్న నేపథ్యంలో శ్రీరామచంద్రుడు అతని సైన్యం రావణ సైన్యాన్ని మట్టుపెట్టారు. ఇక చివరికి మిగిలింది కుంభకర్ణుడు, రావణాసురుడు మాత్రమే. ఇక కుంభకర్ణుడు భారీ దేహం గురించి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే కుంభకర్ణుడు ఎంతో పెద్దదైన రథంపై కూర్చొని యుద్ధ భూమిలోనికి అడుగు పెడతాడు. ఆ క్రమంలో రాముడు తన బాణంతో కుంభకర్ణుని సంహరించగా ఆయన కింద పడుతున్న సమయంలో చెయ్యి రథానికి తగులుతుంది. ఇలా కుంభకర్ణుడు చెయ్యి రథానికి తగలగానే రథానికి అలంకరించి ఉన్న ఒక గంట కింద పడుతుంది. ఈ గంట కింద సింగలీక వానర సైన్యం ఉండటం వల్ల ఒక్కసారిగా చీకటి కమ్ముకుంటుంది. బయట ఏం జరుగుతుందో కూడా తెలియని స్థితిలో ఉన్న ఆ వానర సైన్యం వారి గురించి పట్టించుకునేవారే లేరని రాముణ్ణి ఇష్టానుసారంగా మాట్లాడుతూ అవహేళన చేస్తారు. యుద్ధం ముగిసిన తర్వాత వానర సైన్యాన్ని లెక్కించమని శ్రీరాముడు సుగ్రీవుడికి చెప్పగా వారిలో 1000 మంది తక్కువ వస్తారు. మరొక్కసారి లెక్కించాలని చెప్పటంతో మరొక్కసారి లెక్కించిన సంఖ్య తక్కువగా ఉండటంతో స్వయంగా రాముడు రంగంలోనికి దిగి వారి కోసం వెతకసాగాడు. ఇలా ఆ 1000 వానరుల కోసం వెతుకుతున్న సమయంలో శ్రీరాముడు చూపు ఆ గంటపై పడింది. వెంటనే శ్రీరాముడు హనుమ అని అనగా అతని మనసులో భావం అర్థం చేసుకున్న ఆంజనేయుడు తన తోక ద్వారా గంటను పైకి లేపాడు. ఇలా గంట కింద 1000 మంది వానరులు ఉండటంతో లెక్క సరిపోయింది. అప్పటి వరకు చీకటిలో ఉన్న ఆ వానరులకు ఒక్కసారిగా వెలుతురు చూస్తూ అందులో శ్రీరామచంద్రుణ్ణి చూడగానే శ్రీరాముడి పట్ల వారి భావన తప్పు అని వెంటనే శ్రీరామచంద్రుడి కాళ్లపై పడి శరణు వేడారు. వారిని ఆశీర్వదించిన రామచంద్రుడు ఇప్పట్నుంచి ఆంజనేయ స్వామి తోక వెనుక భాగాన గంట ఉన్న రూపంలో ఆంజనేయును ఎవరైతే పూజిస్తారో వారిపై నా అనుగ్రహం నా కృప రెండింతలు ఉంటాయని తెలిపారు. ఆంజనేయుడు తోక వెనుక భాగంలో గంట ఉండడానికి అసలు కారణం ఇదేనని రామాయణం చెప్తోంది. ఇక వీడియోలోకి వస్తే వైశాఖ మాస కృష్ణపక్ష దశమి హనుమంతుడి జయంతి. ఈ రోజున ఆంజనేయుని విశేషంగా పూజిస్తూ ఉంటారు. అంతేకాకుండా చాలా దేవాలయాల్లో హనుమంతుని జయంతి సందర్భంగా శ్రీ సువర్చల ఆంజనేయ స్వామి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. ఎక్కడ రామనామం జపిస్తారో అక్కడ హనుమంతుడు ఉంటాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఆంజనేయ స్వామి వారు బహుబలశాలి, శ్రీరామ బంటు, అంజనీ సుకుతుడు, ఎర్రని కన్నులు కల వానరుడు, సముద్రాన్ని దాటగలడంలో బద్ది అయిన సీతమ్మ తల్లి శ్లోకాన్ని తొలగించినవాడు. అటువంటి హనుమంతుణ్ణి నామాన్ని జపించిన వారికి అన్ని పనులలో విజయాలు కలుగుతాయి. హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామి వారి అష్టోత్తర శతనామావళితో
స్వామివారిని తమలపాకులతో పూజించుకోవాలి. హనుమాన్ చాలీసాను పారాయణం చేసుకొని అరటి పండ్లను, మామిడి పండ్లను నైవేద్యంగా సమర్పించుకోవాలి. ఇలా చేయటం వలన అనారోగ్య సమస్యలు తొలగిపోవటమే కాకుండా మీరు చేసే పనులలో విజయాలు కలుగుతూ ఉంటాయని, మీరు ధనవంతులు అవుతారని, హనుమంతుడికి పూజించటం వలన శని బాధలు కూడా తొలగిపోతాయని వేద పండితులు చెప్తూ ఉన్నారు. హనుమాన్ జయంతి రోజున నారింజ రంగు అంటే ఆరెంజ్ కలర్ చీరను ధరించటం వలన మీకు అదృష్టం కలిసి వచ్చి ధనవంతులు అవుతారు. ఎందుకంటే ఆంజనేయుడికి సింధూరం అంటే చాలా ఇష్టం కాబట్టి సింధూరం కలర్లో ఉన్నటువంటి ఆరెంజ్ రంగు కలర్ను హనుమాన్ జయంతి రోజున ధరించటం వలన మీకు హనుమంతుని ఆశీస్సులు లభిస్తాయి. ఆరెంజ్ కలర్ రంగు చీరలు కానీ దుస్తులు కానీ లేనివారు పచ్చటి రంగులో ఉండేటువంటి వస్త్రాలను కూడా ధరించవచ్చునని పండితులు చెప్తూ ఉన్నారు. దీనితో మీకు అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలిసి వచ్చి కుటుంబంతో ఆనందంగా జీవిస్తారు. ఆంజనేయ స్వామి పూజల్లో అత్యంత ముఖ్యమైనది తమలపాకు. తమలపాకు లేనిదే ఆంజనేయ స్వామి వారి పూజ పరిపూర్ణం కాదు. ఒకసారి సీతమ్మ తల్లి అందించే తమలపాకుల చిలకలను సేవిస్తున్న శ్రీరాముని వద్దకు ఆంజనేయ స్వామి వారు వెళ్తారు. శ్రీరాముని నోరు ఎర్రగా ఉండటంతో హనుమ రామునితో, స్వామి ఏమి తింటున్నారు, మీ నోరు అంత ఎర్రగా ఎలా అయ్యింది అని అడుగుతాడు. అప్పుడు శ్రీరాముడు, హనుమ, తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది, అంతేకాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అని చెప్పగానే ఆంజనేయుడు వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయి ఒళ్ళంతా తమలపాకులు కట్టుకుని గంతులు వేసుకుంటూ ఆనందంగా రాముడి దగ్గరికి వస్తాడు. ఆ కారణం వలనే హనుమ ఎక్కువగా తమలపాకు తోటల్లో, అరటి తోటల్లో విహరిస్తూ ఉంటాడు. ఆంజనేయ స్వామి రుద్ర సంభూతుడు. తమలపాకులు శాంతినిస్తాయి. తమలపాకులతో స్వామిని పూజించటం వలన మనకు కూడా శాంతి, సుఖం లభిస్తాయి. తమలపాకులతో హనుమాన్ జయంతి రోజు స్వామివారిని పూజిస్తే రోగాలు దూరమవుతాయి. మంత్ర సంబంధమైన పీడలు తొలగిపోతాయి. సంసారంలో సుఖం లభిస్తుంది. ఇక ఈ హనుమాన్ జయంతి రోజు ప్రతి ఒక్కరూ కూడా ఆంజనేయ స్వామి వారి ఫోటో ముందు 2 తమలపాకులు ఉంచి స్వామివారిని భక్తి కొలది పూజించి దీపాన్ని వెలిగించి తర్వాత తారక మంత్రాన్ని జపించాలి. అంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ మంత్రాన్ని భక్తిగా 3 సార్లు జపించండి. శక్తి కొలది పూజ చేసుకోండి. పూజ పూర్తయిపోయిన తర్వాత ఆ 2 తమలపాకులను ప్రసాదంగా స్వీకరించి ఆ ఆకులతో ఒక్కపెట్టుకుని తినాలి. లేదు మాకు తాంబూలం నచ్చదు, మేము తినము అనేవారు ఆ తమలపాకులలో కొంచెం తేనె కలిపి అయినా సరే తినాలి. ఇలా ఎవరైతే ఈరోజు తమలపాకులను తింటారో వారి ఒంట్లోని దరిద్రం గంటలో పోతుంది. వారి శరీరానికి నూతన శక్తి వస్తుంది. చక్కని ఆరోగ్యం కలుగుతుంది. ఆయుష్ కూడా పెరుగుతుంది. భూత, ప్రేత, పిశాచ బాధలు బాధించవు. ఒంట్లో ఉన్న చెడు శక్తులన్నీ కూడా పోతాయి. కనుక అందరూ కూడా హనుమాన్ జయంతి రోజు తమలపాకులను ఆంజనేయ స్వామి ఫోటో ముందు ఉంచి ఆ తర్వాత ప్రసాదంగా స్వీకరించి తినండి. శుభ ఫలితాలను పొందండి. ఈ పూజలేమీ చేసే టైం మాకు లేదు అనుకునేవారు ఆ రోజు ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళి స్వామివారి పాదాల దగ్గర ఉన్న ఒక్క తమలపాకును తీసుకొని ఆ తమలపాకును మీరు సేవించినట్లయితే మీరు ఏం చేసినా చేయకపోయినా ఆ తమలపాకును సేవించటం వలన స్వామివారి అనుగ్రహం కలిగి సకల సౌభాగ్యాలు కలుగుతాయి. హనుమాన్ జయంతి రోజు అరటి చెట్టును తాకితే చాలు మీ జన్మ ధన్యమైపోతుంది. ఆంజనేయ స్వామి వారి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఎందుకంటే హనుమకు అరటి చెట్లంటే చాలా ప్రీతి. ఆంజనేయ స్వామి వారు ఎప్పుడూ అరటి తోటల్లో సంచరిస్తూ ఉంటారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి హనుమాన్ జయంతి రోజు దగ్గరలో ఉన్న అరటి తోట దగ్గరకు కానీ అరటి చెట్టు దగ్గరకు కానీ వెళ్ళి ముందు అరటి చెట్టుకు నమస్కారం చేసుకోండి. తర్వాత ఆ అరటి చెట్టు చుట్టూ 21 ప్రదక్షిణలు చేసి అరటి చెట్టును 11 సార్లు తాకండి. అలా తాకేటప్పుడు ఓం ఆంజనేయాయ నమః అనే మంత్రాన్ని పఠిస్తూ టచ్ చేయండి. తర్వాత ఆ అరటి చెట్టు దగ్గరలో కాసేపు కూర్చోండి. అంటే ఒక 2 నిమిషాలు కూర్చుని తర్వాత ఇంటికి వెళ్ళిపోండి. అలాగే రోజు మీకు ఎక్కడ కోతులు కనిపించినా అరటి పండ్లను ఆహారంగా పెట్టండి. హనుమ జయంతి రోజు ఇలా ఈ చెట్టును తాకితే చాలు మీకు ఉన్న కష్టాలు, దరిద్రాలు పోతాయి.
తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం కూడా లభిస్తుంది. అరటి చెట్టులోని ప్రతి భాగం ఏదో విధంగా మానవుడికి ఉపయోగపడేదే. అరటి చెట్టును శుభకార్యాల సమయంలో ద్వారాలకు కడతారు. ఇక ప్రసాద వితరణకు ఈ ఆకులను ఉపయోగిస్తూ ఉంటారు. కొన్ని చోట్ల భోజనాలకు కూడా అరటి ఆకులను ఉపయోగిస్తారు. కొన్ని ప్రాంతాల్లో కదిలీ వ్రతం పేరుతో అరటి చెట్టుకు పూజ చేస్తారు. అరటి పండును మించి ఆరోగ్యం కలిగించే పండు మరి ఒకటి లేదు. అరటి పువ్వుతో కూడా మనకు అనేక రకాల లాభాలు ఉన్నట్లుగా వైద్య నిపుణులు చెప్తూ ఉన్నారు. అరటి పండు ద్వారా లభించినట్టే మనకు ఎన్నో పోషకాలు అరటి పువ్వు ద్వారా కూడా లభిస్తాయి. కానీ అరటి పువ్వును నేరుగా కాకుండా కూర వండుకొని తినాలి. దీంతో రుచికి రుచి, పోషకాలకు పోషకాలు కూడా లభిస్తాయి. కొంతమంది తెలియని తనంతో అరటి చెట్టును గొడ్రాలిగా భావించి చూస్తూ ఉంటారు. పెళ్ళి అయ్యి భార్య చనిపోయినా, 2 సార్లు పెళ్ళి అయ్యి విడిపోయినా, లేక చనిపోయినా అతనికి 3వసారి అరటి చెట్టుకు ఇచ్చి పెళ్లి చేస్తారు. ఎందుకంటే ఇలా చేస్తే అతని జాతకంలో ఉన్న మహాదోషాలన్నీ కూడా అరటి చెట్టు తొలగించి అతని జీవితం చక్కదిద్దుతుందని ఇలా కళ్యాణం జరిపిస్తారు. దోషాలు పోవడానికే ఇలా అరటి చెట్టుకు పెళ్లి చేస్తారు కానీ అరటి చెట్టు గొడ్రాలు కాదు. ఇన్ని విశిష్టతలు కలిగిన అరటి చెట్టును మీరు కూడా హనుమాన్ జయంతి రోజు టచ్ చేసి శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.